రైట్. దుర్ఘటనకు సంబంధించిన దృశ్యాలను చూస్తూ ఉన్నాం. దుర్ఘటన ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేది ఇన్వెస్టిగేషన్ తెలియాల్సి ఉంది. ప్రాథమిక సమాచారం, ఇతర వివరాలు అందించడానికి మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ జాయిన్ అవుతున్నారు న్యూస్ రూమ్ నుంచి. రమేష్, చాలా బాధాకరమైనటువంటి, చాలా ఆందోళనకరమైనటువంటి విషయం, షాకింగ్ న్యూస్గా చెప్పుకోవచ్చు ఈరోజు మధ్యాహ్నం జరిగినటువంటిది. ఏంటి మీకు అందుతున్న తాజా సమాచారం ఏంటి దీనికి సంబంధించి? దేశ చరిత్రలోనే భారీ విమాన ప్రమాదంగా చెప్పవచ్చును. కనీసం 242 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు, 10 మెంబర్స్ క్రూ మెంబర్ ఉన్నారు, 2 పైలట్లు ఉన్నారు. సో భారీ విమాన ప్రమాదంగా చెప్పవచ్చును. దాంతోపాటు బిల్డింగ్ల మీద విమానం కుప్పకూలిపోవడంతో అక్కడ కూడా 20 మందికి పైగా వైద్యులు, మెడికోలు, అక్కడ బిల్డింగ్లో ఉన్న 20 మందికి పైగా వైద్యులు కూడా మృతి చెందినట్లు సమాచారం ఉంది. మనం చూస్తున్న దృశ్యాలను చూస్తుంటే హృదయాన్ని కలిచివేస్తుంది. ఒక్కొక్కరు మంటల్లో మాడి మసైపోయిన దృశ్యాలు హృదయ విదారంగా కనిపిస్తున్నాయి. హాస్టల్లో ఉన్న విద్యార్థులు, మెడికోలు, భావి భవిష్యత్తులో డాక్టర్లు కావాల్సిన వాళ్ళు అందరూ కూడా మాడి మసైపోయారు. ఇంకొక వైపు విమానంలో ప్రయాణిస్తున్న 242 మందికి పైగా ఆచూకీ ఇంకా వాళ్ళు బ్రతికున్నారా లేదా అనేది కూడా ఇంకా తెలియరావడం లేదు. కనీసం అందులో విమానంలో 53 మంది బ్రిటిషర్స్ ఉన్నారు, అదేవిధంగా 7 పోర్చుగీస్ ఉన్నారు, ఒక కెనడా దేశస్థుడు. అందులో 217 మంది పెద్దవాళ్ళు ఉంటే 11 మంది పిల్లలు ఉన్నారు, 2 చిన్నారులు ఉన్నారు. మొత్తం 169 మంది భారతీయులు విమానంలో ప్రయాణిస్తున్నారు. AI-171 డ్రీమ్ లైనర్ 787కు సంబంధించి ఈ డ్రీమ్ లైనర్ మీద కూడా అనేక వివాదాలు, ఆందోళనలు ఉన్నాయి. మొదటి నుంచి కూడా అందులో పనిచేస్తున్న ఇంజనీర్లు కూడా ఈ డ్రీమ్ లైనర్ పైన కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. భద్రతా లోపాలు ఉన్నాయి, అనేక బోయింగ్ సంబంధించి ఇవన్నీ కూడా గతంలో కూడా వార్నింగ్ చేశారు. విల్ బ్లోయర్ల పనితీరు పైన వార్నింగ్ ఇచ్చారు. అదేవిధంగా షార్ట్కట్ వైఫల్యాలపైన కూడా చాలా రకాలుగా ఇంజనీర్లు కూడా చాలాసార్లు కూడా ఈ భద్రతా వైఫల్యాలను ఎత్తి చూపారు. అయినప్పటికీ ఆ డ్రీమ్ లైనర్లు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రధానంగా 787-8 డ్రీమ్ లైనర్ల పైనే చాలా వరకు వివాదాలు ఉన్నాయి. అది కొన్ని సంవత్సరాలు నడిచిన తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి. ముందుగా కొత్తగా ఆ ఫ్లైట్ వినియోగంలోకి వచ్చిన తర్వాత, ప్యాసింజర్ ఫ్లైట్ వచ్చిన తర్వాత 2-3 సంవత్సరాలకు ఏమాత్రం ఇబ్బందులు రాకపోయినా కొన్ని వందల గంటలు నడిచిన తర్వాత 787 డ్రీమ్ లైనర్లో అనేక సాంకేతికపరమైన ఇబ్బందులు తలెత్తాయని గతంలో అందులో ఇంజనీర్లుగా పనిచేసిన వారు ఆ లోపాలను బయటకు చెప్పిన లేకపోతే ఒకరు సూసైడ్ కూడా చేసుకున్నారు. ఎవరైతే ఆ విల్ బ్లోయర్ల భద్రత పైన ఆ లోపాలను ఎత్తి చూపారో ఆ ఇంజనీర్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఇంకొకరు సూసైడ్ చేసుకున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఈ మొత్తం బోయింగ్ సంబంధించి డ్రీమ్ లైనర్ల పైన 787 పైన ఇప్పుడు ఆందోళన వ్యక్తం అవుతుంది. చాలా వరకు ఇండియా నుంచి కానీ ప్రపంచవ్యాప్తంగా నడిచే విమానాలు కానీ బోయింగ్ కంపెనీ నుంచి అనేక విమానాలు కూడా అక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారు. సో వీటిపైన ప్రధానంగా 2020లో 787 గ్రౌండింగ్ చేయడానికి దారితీసిన ఫ్యూజ్లేజ్ షిమ్మింగ్, స్కిన్ సర్ఫేసింగ్ అనే వాటి విషయంలో క్వాలిటీ కంట్రోల్ మీద, వాటి నాణ్యత మీద కూడా నియంత్రణ అవసరం. ఆ లోపాలను సరిదిద్దాలని కూడా ఆ కంపెనీలో పనిచేసే కొంతమంది ఇంజనీర్లు చెప్పారని చెప్తున్నారు. షిమ్ మరియు స్కిన్ ఉపరితల సమస్యలను గుర్తించడంలో విఫలమైంది. అది టేకప్ చేసే సమయంలో, అదేవిధంగా ల్యాండింగ్ చేసే సమయంలో కూడా కొన్ని సాంకేతిక సమస్యలను గుర్తించాము. వాటిని సరిదిద్దకుండా డ్రీమ్ లైనర్లు కొనసాగించడం వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని కూడా బోయింగ్ ఇంజనీర్ శామ్ సలేఫ్పూర్ కూడా గతంలో హెచ్చరికలు జారీ చేశారు. 787, 777 రెండింటిలోని షార్ట్కట్లు, వాటి నిర్మాణ వైఫల్యాలపైన కూడా వార్న్ చేశారు. ఈ సమస్యలను వయసు పెరిగొద్దు, విమానాల గంటలు పెరిగే కొద్ది కూడా ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పారు. విల్ బ్లోయర్ల వాదనలపైన అప్పుడు FAA కూడా దర్యాప్తు చేసింది. దర్యాప్తు చేసి ఈ 2 ఎవరైతే ఇంజనీర్లు వాటికి సంబంధించిన లేవనెత్తారో, ఆ సమస్యలు లేవనెత్తారో వాటిపైన పూర్తిగా భద్రత సంబంధించిన వ్యవహారాలను చక్కబెట్టిన తర్వాతే డ్రీమ్ లైనర్ను కొనసాగించాలని కూడా బోయింగ్కు సరైన విధంగా స్పందించాలని కూడా FAA కూడా హెచ్చరికలు జారీ చేసింది. తయారీ సమయంలో తీసుకున్న నిర్మాణ లోపాలు, షార్ట్కట్ల కారణంగా ప్రమాదాలు జరగవచ్చని కూడా వార్నింగ్ చేసింది. మొత్తం నిర్మాణ సమగ్రతను ప్రభావితం ఏరోస్పేస్ గ్రౌండ్ టైటానియం మిశ్రమం బదులుగా ప్రామాణిక టైటానియం వంటి ప్రామాణిక పదార్థాలు వినియోగిస్తున్నారని కూడా FAA గుర్తించినట్లు కూడా సమాచారం. మొత్తం మీద కొద్దిసేపట్లోనే టేకప్ అయిన కొద్దిసేపట్లోనే 5 నిమిషాల్లోనే కుప్పకూలిపోయింది. ఆ కుప్పకూలిపోవడం కూడా జనవాసాల్లో, ప్రధానంగా మెడికల్ కాలేజ్ ఉంది. బిల్డింగ్ పైన మనం ఒక్కొక్కసారి ఆ చిత్రాలు చూస్తుంటే తెలుస్తుంది. 2 బిల్డింగ్ల మధ్యలో కూలిపోయింది. భోజనం లంచ్ టైం కావడం వల్ల 1:30 లంచ్ టైం కావడం వల్ల చాలామంది డైనింగ్లో ఉన్నారు. వాళ్ళ ప్లేట్స్ చూస్తుంటే ఒక్కొక్కరు పరిగెత్తినట్టు కనిపిస్తుంది. కొంతమంది అందులోనే సజీవ దహనం అయిపోయారు. 20 మందికి పైగా వైద్యులు, భవిష్యత్తులో డాక్టర్లు కావాల్సిన వారు మొత్తం కూడా మంటల్లో మాడి మైసైపోయారు. లండన్ వెళ్ళాలి, అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్ళాలంటే
ఫ్యూయల్ ట్యాంకులు కూడా భారీగా ఉంటాయి. ఎందుకంటే 8-9 గంటలు ప్రయాణించాలి కాబట్టి దానికి సంబంధించిన ఫ్యూయల్ కూడా ఫుల్గా ఉంటుంది. ఒక్కసారిగా స్టార్ట్ అయిన కొద్దిసేపట్లోనే అదేదో 3-4 వేల కిలోమీటర్లు దూరం తర్వాత కాదు, వెంటనే 5 నిమిషాల్లోనే అది మొత్తం కుప్పకూలిపోవడం మూలంగా టేకప్ తీసుకుంటున్న సమయంలో కుప్పకూలిపోవడం మొత్తంగా ఒక్కసారిగా మంటలు వేసాయి. ఎవరు కూడా బతకడానికి ఛాన్స్ లేదని చెప్తున్నారు. ఎందుకంటే ఆ పొగలో కనీసం 2-3 నిమిషాల కన్నా ఎవరు కూడా ఎక్కువగా జీవించి ఉండే అవకాశం లేదు. అందరు కూడా సజీవ సమాధి అయ్యే అవకాశం ఉంది. చాలామంది ప్రముఖులు ఉన్నారు. అహ్మదాబాద్ అంటేనే పెద్ద ఇండస్ట్రియల్కి సంబంధించిన ప్రముఖ స్థలం. అది లండన్లో చాలామంది ప్రముఖులు ఉంటారు. బిజినెస్ క్లాస్ మొత్తం ఫుల్ ఉంది. అదేవిధంగా మొత్తం 240 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారంటే ఖచ్చితంగా ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది ప్రముఖులు, వ్యాపారస్తులు, అదేవిధంగా రాజకీయ ప్రముఖులు కూడా ఉన్నట్లు సమాచారం. ప్యాసింజర్స్ లిస్ట్ అయితే వచ్చింది. దాన్ని అధికారికంగా ప్రకటించవలసిన అవసరం ఉంది. మొత్తంలో మధ్యాహ్నం 1 గంట 38 నిమిషాల సమయంలో టేకప్ అయిన విమానం 1 గంట 43 నిమిషాలకు కూలిపోయింది. 174 నాట్స్ వేగంతో వెళ్తుంది. అంటే దాదాపు 322 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. 685 పైగా ఫీట్స్ నుంచి ఒక్కసారిగా కుప్పకూలిపోవడం మూలంగా, అంటే దాదాపు ఒక 1/2 కిలోమీటర్ పైనుంచి ఒక్కసారిగా భవనాలపైన కుప్పకూలిపోవడం మూలంగా పెద్ద ఎత్తున మంటలు వేసి ఆ మంటల్లో ప్రయాణికులు మంటల్లో చిక్కుకున్నారు. అదేవిధంగా కింద ఉన్న గ్రౌండ్లో ఉన్న మెడికల్ కళాశాలకు సంబంధించిన విద్యార్థులు, అదేవిధంగా చాలామంది సిబ్బంది, కార్లు, కింద ఉన్న కార్లు కూడా పూర్తిగా దగ్ధమైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అందులో విజయ్ రూపానీ మాజీ సీఎం, గుజరాత్ మాజీ సీఎం ఉన్నారని చెప్తున్నారు. దానికి సంబంధించిన పూర్తి సమాచారం రావాల్సి ఉంది. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ 5 గంటలకు మూసివేశారు. పౌర విమానయాన శాఖ మంత్రి ప్రస్తుతం విజయవాడ నుంచి అహ్మదాబాద్ బయలుదేరి వెళ్లారు. రామ్మోహన్ రావు, కింజారపు రామ్మోహన్ రావు పరిస్థితి సమీక్షను అమిత్ షా కూడా, కేంద్ర హోంమంత్రి కూడా అక్కడికి చేరుకుంటున్నారు. మొత్తం సహాయక చర్యలు అయితే స్పీడ్గా చేశారు. అప్పటికప్పటికి ఫైర్ ఇంజన్లు దాదాపు ఎయిర్పోర్ట్ నుంచి వల్లభాయ్ పటేల్ విమానాశ్రయం నుంచి దాదాపు 7 కిలోమీటర్ల దూరంలోనే ఈ ప్రమాదం జరిగినట్టు చెప్తున్నారు. ఆ ప్రమాదానికి సంబంధించి ఫైర్ ఇంజన్లు వచ్చి మొత్తం మంటలు చిక్కున్నాను రక్షించే ప్రయత్నం చేశారు. కానీ ఎంతమందిని రక్షించారు, ఎంతమంది చనిపోయారు అనేది అధికారిక ప్రకటన రావాల్సిన అవసరం ఉంది. ఎస్ రమేష్, ఇప్పుడు విమాన ప్రమాదం ఎలా జరిగింది అనేది మనకి బ్లాక్ బాక్స్ ఇన్వెస్టిగేషన్ తర్వాత తెలిసే అవకాశం కనపడుతుంది. కానీ ఒకటి డ్రీమ్ లైనర్ కాంట్రవర్సీస్, డ్రీమ్ లైనర్ మీద, బోయింగ్ డ్రీమ్ లైనర్ మీద అనేక ఆరోపణలు ఇందాక మీరు మాట్లాడినట్లుగా కావచ్చు, గతంలో మనకి పేపర్ న్యూస్ కానీ గతంలో వేరే దేశాల్లో జరిగినట్టు ఘటనలు మనం పరిగణలోకి తీసుకుంటే హైడ్రాలిక్ లీకేజీలు కనపడుతూ ఉన్నాయి. అలాగే ఫ్లాప్ మాల్ ఫంక్షనింగ్, టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు, ల్యాండ్ అయ్యేటప్పుడు ఈ ఫ్లాప్స్ని వాడుతూ ఉంటారు. వీటి మాల్ ఫంక్షనింగ్ అనేది ప్రధానంగా కనపడుతుంది. సరే, బోయింగ్ విషయం పక్కన పెడితే ప్రధానంగా మన సివిల్ ఏవియేషన్ ఆపరేషన్స్ ఏ విధంగా ఉంటున్నాయి? గతంలో కూడా చాలాసార్లు ఎమర్జెన్సీ ల్యాండింగ్లు కావచ్చు, లేదంటే దారి మళ్లించడాలు కావచ్చు, లేదంటే టెక్నికల్ ఇష్యూస్ తోటి ఫ్లైట్ డిలే అయినా కూడా పట్టించుకోకపోవడం కావచ్చు. అంటే ఒక కఠినమైనటువంటి నియమ నిబంధనలు లేకపోవడం అనేది మనకి కీలకంగా కనబడుతుందా సివిల్ ఏవియేషన్లో, మన ఇండియన్ సివిల్ ఏవియేషన్లో? ఏటీస్కి సంబంధించి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఎప్పటికప్పటికి ల్యాండ్ అయ్యే విమానాలు, అదేవిధంగా టేకప్ అయ్యే విమానాలకు సంబంధించి నియంత్రణ ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ ఆ సమస్య కాదు. ఎందుకంటే టేకప్ అయిన విమానం క్లియరెన్స్ ఉంది, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ క్లియరెన్స్ ఇచ్చింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ క్లియరెన్స్ ఇచ్చిన 5 నిమిషాల్లోనే కుప్పకూలిపోయింది. టేకప్ అయ్యే ముందు విమానాలు ఏమైనా ల్యాండ్ అవుతున్నాయా, లేదా ఆ ప్రాంతంలో హెలికాప్టర్లు ఏమైనా వస్తున్నాయా, ఇతరతర ఏమైనా ఆ జోన్లో ఏదైనా విమానాలు దిగే అవకాశం ఉందా, ఇవన్నీ చూసుకొని కూడా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వెంటనే టేకప్కి అవకాశం ఇస్తుంది. టేకప్ ఇచ్చింది. టేకప్ సవ్యంగా జరిగింది. సుమారు 685 ఫీట్లకు పైగా వెళ్ళింది. 174 నాట్స్ అంటే దాదాపు 322 కిలోమీటర్ల గంటకు వేగంతో ఫ్లైట్ టేకప్ అయింది. టేకప్ అయిన కొద్దిసేపట్లోనే సాంకేతిక సమస్యలు తలెత్తడం మూలంగానే ఈ సమస్య అవుతుంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సజావుగానే విమానం కంట్రోల్ గురించి కాదు, విమానం మెయింటెనెన్స్ కి సంబంధించి విమానంలో టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఇదని కాదు. మనకి ఇంత గతంలో ఇండిగో చూసాము, అంతకుముందు స్పైస్ జెట్ కావచ్చు, అనేక రకాల టెక్నికల్ సమస్యలు టెక్నికల్ సమస్యలు ఎప్పుడు వస్తాయి? మెయింటెనెన్స్ సరిగ్గా, ఈవెన్ మన కార్ తీసుకుంటే టెక్నికల్ సమస్యలు ఎప్పుడు వస్తాయి? మనం సరైన మెయింటెనెన్స్ చేయకపోతే, దాని ఆపరేషన్ సరిగ్గా జరగకపోతే, మనం దాని క్రాస్ చెక్ సరిగ్గా చేసుకోకపోతే కార్లో సమస్యలు వస్తుంటాయి. ఇట్లాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే పర్ఫెక్ట్ మెయింటెనెన్స్, ఆ తర్వాత టేక్ ఆఫ్ అయ్యే ముందు, ల్యాండ్ అయిన తర్వాతనో విమానం కండిషన్ ఏ విధంగా ఉందనేది చూసుకోవడం, ఇలాంటివి భారత సివిల్ ఏవియేషన్లో కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నట్టుగా కనపడుతుంది. గతంలో ట్రాక్ రికార్డ్ తీసుకుంటే మనకి అదేమైనా ఉండే అవకాశం ఉందా? ఎస్, ఖచ్చితంగా ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. భారతదేశంలో వివిధ విమానాశ్రయాల ద్వారా ప్రయాణించే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. దాంతోపాటు విమానాల సంఖ్య కూడా పెరిగిపోయింది. విమానాలను మీరన్నట్లు టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా వస్తున్నాయా, సాంకేతికపరమైన ఇబ్బందులు తలెత్తితే వెంటనే చూడడానికి అవకాశం ఉందా లేదా అంటే చూడాలి. కొన్ని కనెక్టింగ్ ఫ్లైట్లు ఇప్పుడు ఏదైతే ప్రమాదానికి గురైందో అది ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ టు లండన్ వెళ్ళాలి.
ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వచ్చిన క్రమంలో ఎంత సమయం అక్కడ ఉంటుంది, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, వాటిని పరిష్కరించే ప్రయత్నం చేయడానికి తగిన సమయం ఉందా లేదా చూడాలి. టెక్నికల్గా కనెక్టింగ్ ఫ్లైట్లో చాలా తక్కువ సమయం ఉంటుంది, గంటన్నరలో బోర్డింగ్ కంప్లీట్ చేయగానే వెంటనే టేకప్ అయి మళ్ళీ లండన్ వెళ్తున్నారు. ఈ సమయాన్ని తక్కువగా ఉండడం వల్ల, విపరీతమైన ట్రాఫిక్ ఉండడం మూలంగా గంటల సంఖ్య పెంచుతున్నారు. ఫ్లైట్లని దాదాపు లేఓవర్ సమయం తక్కువ ఉండడం మూలంగా నియంత్రించే ఏదైనా సాంకేతిక సమస్యలు చిన్న సమస్యలు ఉంటే ఖచ్చితంగా చూపిస్తుంది. మనం కాస్త వాహన శ్రేణిలో కనుక చూసుకుంటే మన హై ఎండ్ కార్లలో మనకి ఏదైనా టెక్నికల్ ఇష్యూస్, కనీసం టైర్లలో గాలి తక్కువైనప్పటికీ అందులో మనకు డిస్ప్లే అవుతుంది, ఇందులో ఎయిర్ తక్కువ ఉంది, మీరు వెంటనే లెఫ్ట్ టైరో రైట్ టైరో చెక్ చేసుకోమనే ఒక సాంకేతికత ఉంది. ఇప్పుడు అదేవిధంగా ఫ్లైట్లకు సంబంధించి కూడా ఒక సాంకేతికత ఉంది. ఎక్కడైనా చిన్న డిఫికల్టీ వచ్చినా కానీ వెంటనే అది షో చేస్తుంది. దానికి సంబంధించిన నియంత్రించాల్సిన అవసరం ఉంటుంది. ఇంజనీర్లు ఎప్పటికప్పటికి పర్యవేక్షించవలసి ఉంటుంది. కానీ సమయం ఉండాలి, కాస్త సమయం. ఒకవేళ దాన్ని ఎవరైతే అహ్మదాబాద్ నుంచి ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ తీసుకొచ్చిన ఫ్లైట్ ఉందో దాని టెక్నికల్ ఇష్యూస్ని ఏమైనా గుర్తించారా, ఏదైనా ప్రాబ్లం వచ్చిందా లేదా అనేది ఇప్పుడు దర్యాప్తులో తేలుతుంది. నిజానికి ఎటువంటి సాంకేతిక సమస్యలు వచ్చాయి, అది ఐడెంటిఫై చేశారా, పైలట్కి సంబంధించిన మెకానికల్కి సంబంధించిన వింగ్కి ఇచ్చారా, ఎయిర్ ఇండియాకి సంబంధించిన ఎవరికైనా ఇచ్చారా లేదా అనేది అంతా కూడా దర్యాప్తులు తేలుతుంది. ఎందుకంటే ప్రయాణికుల సంఖ్య పెరిగింది, ఫ్లైట్లను ఎప్పటికప్పటికే కనెక్టింగ్ ఫ్లైట్లతో వేగంగా తిప్పుతున్నారు. ఎక్కడైతే ఎయిర్పోర్ట్లో వాటిని టెక్నికల్ ఇష్యూస్ తలెత్తితే చూసే సమయం కూడా తక్కువ ఉండడం మూలంగా కూడా ఇటువంటి ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. టేకప్ సమయంలో టేకప్కి సంబంధించిన గేర్ అప్ చేయడంలో కాస్త ఇష్యూస్ వచ్చినాయి. దానివల్లనే ఇక నియంత్రించలేకపోయాడు, పైలట్ నియంత్రించకపోవడం వల్ల ఒక్కసారిగా భవనాల మీద కూలిపోయింది అనేది ఇప్పటివరకు ఉన్న సమాచారం. ఇది ఎందుకు జరిగింది, ఏ విధంగా జరిగింది, ఇందులో నిజానికి టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయా, ఏదైనా కుట్రకోణం ఉందా, లేకపోతే ఎవరైతే పైలట్ ఉన్నారో వారిని చేశారా, కుప్పకూలిపోయే విషయంలో ముందుగానే ఆయనకు 5 నిమిషాల్లో మొత్తం జరిగిపోయింది. టేకప్ అయిన కొన్ని 5 నిమిషాల్లోనే జరిగిపోయింది. కాబట్టి ఖచ్చితంగా దాన్ని పైలట్ గుర్తిస్తే వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కూడా సమాచారం అందించే అవకాశం ఉంది. అదంతా కూడా దర్యాప్తులు తేలే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రమాదం జరిగింది, మంటల్లో చిక్కుంది, భవనాల మీద పడింది. ఇందులో ఉన్న ప్యాసింజర్తో పాటు కింద ఉన్న వైద్యులు ఎవరైతే మెడికల్ ఉన్నారో వాళ్ళు కూడా ఎక్కువ మొత్తంలో చనిపోయారు. ఇదంతా చూస్తుంటే పెద్ద విషాదం. దీని చాలా తక్కువ చేసి చెప్పడానికి కూడా లేదు, భారీ విషాదం, పెను విషాదం. భారత చరిత్ర విమానయాన రంగంలోనే ఇది ఒక పెద్దగా విషాదంగా చెప్పవచ్చును, ఘోర ప్రమాదంగా చెప్పవచ్చును. దీనికి ఏం జరిగింది అనేది, టెక్నికల్కి సంబంధించిన ఇష్యూస్ ఏమైనా తలెత్తాయి అనేది తర్వాత దర్యాప్తులు తేలే అవకాశం ఉంది. ప్రధానంగా అసలు ఈ ప్రత్యేకమైన ఈ ఫ్లైట్ విషయంలోనే అనేక వివాదాలు వస్తున్నాయి. కేవలం దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా దీని నిర్వహణ పైన, దీనికి సంబంధించిన వ్యవహారం పైన అనేక విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో దీన్ని సరిచూసుకోవడంలో సంబంధిత కంపెనీ విఫలమైంది. దానికి సంబంధించిన ఇంజనీర్లే గతంలో కూడా చాలాసార్లు కంప్లైంట్ చేశారు. వాటిని సరిచూసుకోకుండా ఇది రోజుల తరబడి, సంవత్సరాల తరబడి, గంటల తరబడి ప్రయాణించడం మూలంగా కూడా ఫ్యూచర్లో సమస్యలు తలెత్తుతాయని చాలాసార్లు వార్న్ చేశారు. అయినప్పటికీ ఆ హెచ్చరికలను పట్టించుకోకపోవడం మూలంగా ఈ భద్రతా సమస్యలను ఎక్కడికక్కడ వాటిని నియంత్రించడంలో విఫలం కావడం మూలంగానే ఇటువంటి సమస్యలు వచ్చాయి. నేను ఇంతకుముందు చెప్పినప్పుడు విజిల్ బ్లోయర్స్, అదేవిధంగా షార్ట్ కట్ వైఫల్యం, అదేవిధంగా షీమ్ మరియు స్కిన్ పైభాగంలో ఉన్న సమస్యలను వాటిని నియంత్రించడంలో కూడా విఫలమయ్యారు. దీని మూలంగానే ఈ ప్రమాదం జరిగిందని చెప్పొచ్చు. గతంలో కూడా ఇటువంటి ప్రమాదాలు జరిగాయి, ఇందులో కూడా అదే సమస్యలు తలెత్తడం మూలంగానే ప్రమాదాలు జరిగినట్టు గుర్తించింది. ఏటీసీకి సంబంధించి భారతదేశంలోనూ ప్రపంచంలో ఇతర ఎయిర్పోర్ట్లకు సంబంధించి ఎవరైతే ఫ్లైట్ల సంఖ్య పెరిగింది, వాటి సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు గుర్తించడంలో సమయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి ప్రమాదాలు జరగకుండా మీరన్నట్లుగా ఖచ్చితంగా ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ వచ్చినప్పుడు వాటి పరిష్కరించే మార్గాలు, అదేవిధంగా వాటిని గుర్తించే సిస్టమ్స్ పెరగకుండా ఇటువంటి ప్రమాదాలు, ఘోర ప్రమాదాలు ఇంకా భవిష్యత్తులో చూడాల్సిన అఘాయిత్యం ఏర్పడుతుంది. ఆ విషాదకర దృశ్యాలను మనం ఇంకా ఫ్యూచర్లో కూడా చూసే ప్రమాదం లేకపోలేదు. సో వాటి అన్నింటినీ గుర్తించాలంటే ఖచ్చితంగా సివిల్ ఏవియేషన్లో ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి ప్రధానంగా మన భారతదేశంలో ఇప్పుడిప్పుడే పెరిగిపోతుంది. ఉడాన్ లాంటి ప్రాంతాలకు, ఉడాన్ ప్యాకేజ్ కింద చాలా మారుమూల ప్రాంతాలకు కూడా ఫ్లైట్లు నడుపుతున్నారు. మన హైదరాబాద్ మీదుగా అంతర్జాతీయ విమానాలు నడుస్తున్నాయి. అదేవిధంగా చాలా ఎయిర్పోర్ట్లు కొత్తగా వస్తున్నాయి. వీటన్నిటిని మనం పరిగణలోకి తీసుకుంటే ఖచ్చితంగా సివిల్ ఏవియేషన్ రంగంలో ఖచ్చితంగా మార్పులు రావాలి. ఫ్లైట్లకు సంబంధించిన నియంత్రణ ఉండాలి. అది ఇండియన్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉండాలి. వాటికి సంబంధించి ఎప్పటికప్పటికి నియంత్రణ లేకపోతే ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకునే ప్రమాదాలు లేకపోలేదు. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రమేష్. రైట్, క్రాష్ సైట్ నుంచి మనం విజువల్స్ చూస్తూ ఉన్నాం. రెసిడెన్షియల్ ఏరియాలో ఇది కూలిపోయింది. టేకాఫ్ అయిన 5 నుంచి 10 నిమిషాల మధ్యలోనే కూలిపోయింది. సుమారుగా 600 అడుగుల పై ఎత్తు నుంచి బోయింగ్ విమానం కుప్పకూలినటువంటి పరిస్థితి. ఇది ఒక మెడికల్
కాలేజ్కి చెందినటువంటి బీజే మెడికల్ కాలేజ్ చెందినటువంటి హాస్టల్ మీద పడడంతో హాస్టల్లో దాదాపు 30 నుంచి 50 మంది వైద్య విద్యార్థులు ఉన్నట్టుగా తెలుస్తోంది. అందులో కొంతమంది మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మొత్తం 110 మంది ఇప్పటివరకు మృతి చెందినట్టుగా మనకి సమాచారం అందుతోంది. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో టేకాఫ్ అయిన 5 నుంచి 10 నిమిషాలకే ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ ఘటన దృశ్యాలు మనకి రికార్డ్ అయినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఏ సమస్యతోటి ఈ ఘటన జరిగిందనేది ఇంకా తెలియాల్సి ఉంది. బ్లాక్ బాక్స్ ఇన్వెస్టిగేషన్ జరగాలి. అలాగే ఏటీసీ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఫ్లైట్ కండిషన్కి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకుంటే తప్పితే ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేది తెలియాల్సి ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా భారత విమానయాన చరిత్రలో ఒక భారీ దుర్ఘటనగా మిగిలిపోబోతోంది. భారతదేశం మొత్తం ఒక దారుణమైనటువంటి దుర్ఘటనను ఈరోజు విట్నెస్ చేసింది. చాలా బాధాకరమైనటువంటి విషయం చెప్పుకోవచ్చు. సుమారుగా 1:43 సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ మీద అనేక ఆరోపణలు కూడా ఉన్నాయి. అసలు బోయింగ్ కంపెనీ మీదే దాని సేఫ్టీ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి క్వాలిటీ మెటీరియల్ వాడడానికి సంబంధించి బోయింగ్ మీద ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి. ఈ బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విషయాన్ని మనం చూసినట్లయితే ఇది ప్రస్తుతం 2004లో దీన్ని లాంచ్ చేసింది బోయింగ్ కంపెనీ. డిసెంబర్ 15న 2009లో కమర్షియల్ సర్వీస్కి ఎంటర్ అయింది. 2011లో ఆల్ నిపోన్ ఎయిర్వేస్ జపాన్కి చెందినటువంటి ఎయిర్లైన్స్, మన ఎయిర్ ఇండియా లాగే జపాన్కి చెందినటువంటి ఆల్ నిపాన్ ఎయిర్ సర్వీస్, ఇది వీళ్ళకి ఫస్ట్ బోయింగ్ 2011లో బోయింగ్ ఫ్లైట్ను 787 డ్రీమ్ లైనర్ని ఇచ్చారు. ఆ తర్వాత ఖతార్ ఎయిర్వేస్ అలాగే మన ఎయిర్ ఇండియా ఈ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ని వాడుతూ ఉంటారు. కెపాసిటీ వచ్చి 210 నుంచి 248 మందిని క్యారీ చేయగలదు 787-8 డ్రీమ్ లైనర్. ఒక్క ఉదుట్లో అంటే ఒక్కసారి ఫ్యూయల్ ఫిల్ చేసుకుంటే ఇది 13,530 కిలోమీటర్లు ఏకదాటిగా ప్రయాణం చేయగలదు. సో లాంగ్ జర్నీస్కి బోయింగ్ డ్రీమ్ లైనర్ని ఎఫిషియెంట్గా వాడుతూ ఉంటారు. సో షార్ట్ డిస్టెన్స్కి, లాంగ్ డిస్టెన్స్కి రెండింటికి కూడా వాడుతూ ఉంటారు. 787-8కి చెందినటువంటి కీలకమైన విషయం ఏంటంటే ఇది కాంపోజిట్ మెటీరియల్తో తయారు చేస్తారు. సాధారణంగా విమానాలని అల్యూమినియంతో తయారు చేస్తూ ఉంటారు. అల్యూమినియం చాలా లైట్ వెయిట్ మెటల్. ఎంత లైట్ వెయిట్ ఉంటే విమానం అంత ఎఫిషియెంట్గా గాలిలో ఎగరగలుగుతుంది. ఇది బేసిక్ సైన్స్. సో అల్యూమినియంతో తయారు చేస్తూ ఉంటారు. అయితే బోయింగ్ స్పెషాలిటీ ఏంటంటే ముక్కలుగా కాకుండా కాంపోజిట్ మెటీరియల్తో దీనిలో ఉన్నటువంటి కొన్ని పార్ట్స్ని తయారు చేయడంతో, అల్యూమినియం కంటే తక్కువ వెయిట్ ఉన్న మెటీరియల్తో తయారు చేయడంతో ఫ్యూయల్ ఎఫిషియన్సీ, ఏ వెహికల్ అయినా సరే వెయిట్ తక్కువగా ఉంటే ఫ్యూయల్ ఎఫిషియన్సీ అంటే ఫ్యూయల్ని కన్జంప్షన్, పెట్రోల్ కావచ్చు, డీజిల్, పెట్రోల్ని కన్జమ్ చేసేటటువంటి కెపాసిటీ పెరుగుతుంది. తక్కువ కన్జమ్ చేసి ఎక్కువ దూరం ప్రయాణించగలుగుతుంది. అంటే మైలేజ్ ఎక్కువ వస్తుంది ఫ్లైట్కి. సో దానికోసం కొన్ని విమానయాన సంస్థలు దీన్ని ఆప్ట్ చేస్తూ ఉంటాయి. దాదాపు దీని మెజర్మెంట్స్ మనం చూసినట్లయితే పొడవు 186 అడుగులు అంటే 57 మీటర్లు పొడవు ఉంటుంది. వింగ్ స్పాన్ అంటే ఈ వెడల్పు, రెక్కలు ఆ చివరి నుంచి చివరి చూసినట్లయితే 60 మీటర్ల 197 అడుగుల వెడల్పు ఉంటుంది. అండ్ ఎత్తు 56 అడుగుల ఎత్తు ఉంటుంది, అంటే 17 మీటర్ల ఎత్తు ఉంటుంది. అండ్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్లయితే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా దాదాపు 30,000 కిలోమీటర్లు ఏకదాటిగా ప్రయాణించగలుగుతుంది ఒక్కసారి దీన్ని ఫిల్ చేసినట్లయితే మనకి. అండ్ దీంట్లో ఉన్నటువంటి ఇంజిన్స్ జనరల్ ఎలక్ట్రిక్ వాళ్ళకి చెందినటువంటి ఇంజిన్, లేదంటే రోల్స్ రాయ్స్ ట్రెంట్ 1000 ఇంజిన్ వాడతారు. అంటే బోయింగ్ కంపెనీ తయారు చేస్తుంది అని అంటే బోయింగ్ కంపెనీ మెటీరియల్నే వాడాలని లేదు. దీనికి వాడేటటువంటి ఇంజిన్స్, మనకి ఇంజిన్స్ ఎక్కడ ఉంటాయంటే రెక్కలు, వింగ్స్ కింద 2 ఇంజిన్స్ ఉంటాయి, అటొకటి ఇటొకటి. ఈ ఇంజిన్స్ని తయారు చేసే కంపెనీలు వేరేగా ఉంటాయి. రోల్స్ రాయ్స్ అనేది విమాన ఇంజిన్లు తయారు చేసేటటువంటి కంపెనీ కూడా. సో దీంట్లో జనరల్ ఎలక్ట్రిక్ సంబంధించింది లేదా రోల్స్ రాయ్స్ ఇంజిన్ కానీ క్యారీ చేస్తూ ఉంటారు. ఈ 2 కంపెనీలకు చెందినటువంటి ఇంజిన్స్ని ఈ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ తయారు చేయడానికి వాడుతూ ఉంటారు. సో ఈ ఎయిర్క్రాఫ్ట్ స్పీడ్ మనం చూసినట్లయితే 903 కిలోమీటర్లు, గంటకి 903 కిలోమీటర్ల స్పీడ్తో విమానం ప్రయాణించగలుగుతుంది. ఇది ఏకదాటిగా మనం ఇందాక చెప్పుకున్నట్టుగా 13,000 కిలోమీటర్లు, 13,530 కిలోమీటర్లు సుమారుగా ఏకదాటిగా ప్రయాణించగలుగుతుంది. సో ఇప్పుడు ప్రస్తుతం వెళ్తున్నటువంటి ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం ఏదైతే ఉందో ఇది అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్ళేటటువంటి విమానం ఇది. సో ఈ విమానానికి ఈ దుర్ఘటన జరిగింది. సో దీని మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా ఈ ఫ్యూయల్ ఎఫిషియన్సీకి సంబంధించి ఏదైతే మెటీరియల్ వాడారో, తక్కువ వెయిట్ కోసం వాడినటువంటి మెటీరియల్ కావచ్చు,
క్వాలిటీ కావచ్చు, సేఫ్టీ కావచ్చు, ప్రధానంగా బోయింగ్కి సంబంధించి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణలు. అయితే ఇక్కడ ఈ ఘటన కేవలం టెక్నికల్ ఇష్యూస్ వల్లే జరిగిందా అని చెప్పుకోవడానికి లేదు. బ్లాక్ బాక్స్ దొరికే వరకు కూడా మనకి సమస్య ఎక్కడొచ్చింది, ఎక్కడ ఈ దుర్ఘటన జరగడానికి కారణం ఎక్కడుందనేది తెలియాల్సి ఉంది. కానీ బేసిక్గా విమానం కూలిపోయింది అంటే మోస్ట్ ఆఫ్ ది టైం టెక్నికల్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మాన్యువల్ సమస్యలు వస్తూ ఉంటాయి. అంటే పైలట్ తప్పిదం కావచ్చు, లేదంటే మెయింటెనెన్స్లో లోపాలు కావచ్చు, ఇట్లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. సో కారణం ఏంటనేది ఇంకా తెలియాల్సి ఉంది. చాలా తక్కువ టైంలో, అంటే ప్రమాదం నుంచి పైలట్ దాన్ని కాపాడగలిగేటటువంటి సమయం కూడా లేదు. ఎందుకంటే 500 అడుగులు అంటే పెద్ద ఎత్తు కాదు. సో అంత ఎత్తులోంచి విమానంని రక్షించేటటువంటి ప్రయత్నం కూడా ఉండదు, దాని నుంచి తప్పించుకునే ప్రయత్నం, దాన్ని రెస్పాండ్ అయ్యేటటువంటి టైం కూడా ఉండదు. కొన్ని సెకండ్లలో ఘటన జరిగిపోతుంది. ఆ ఘటనకు సంబంధించిన దృశ్యాలు కూడా మనం చూస్తాం. సో ఆ ఫ్లైట్ ని రెస్క్యూ చేసి ప్లాన్ బి ఆలోచించే సమయం కూడా లేకుండా త్వరగా అంత క్విక్గా ఘటన జరిగిపోయింది. కాబట్టి దుర్ఘటనలో చాలామంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. ఒకసారి ఎయిర్ క్రాఫ్ట్ కనుక క్రాష్ అయ్యి బర్న్ అయిపోతే, అంటే మంటల్లో కనుక కాలిపోతే బతికి బట్టగట్టేటటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అసలు విమాన ప్రమాదాలు చాలా తక్కువగా జరుగుతాయి. మనం చూసినట్లయితే ఏ వే ఆఫ్ ట్రావెల్, మోడ్ ఆఫ్ ట్రావెల్ మనం చూసినట్లయితే, అంటే రోడ్డు మీదో, రైలు, లేదంటే మరే ఇతర సాధన, షిప్ ద్వారా కావచ్చు, బై ఎయిర్ కావచ్చు, వీటిల్లో అత్యంత తక్కువ ప్రమాదాలు జరిగేది బై ఎయిర్. ప్రాబబిలిటీ ఆఫ్ యాక్సిడెంట్స్ మనకి ఎయిర్లో చాలా తక్కువ, అంటే ఫ్లైట్స్కే చాలా తక్కువగా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి కంపారిటివ్లీ. మిగతా ప్రయాణ సాధనాలతో పోల్చుకుంటే ఫ్లైట్ యాక్సిడెంట్స్ చాలా తక్కువగా జరుగుతుంది. కానీ యాక్సిడెంట్ జరిగితే మాత్రం ఫెటాలిటీ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే మృతుల సంఖ్య అధికంగా ఉంటుంది, క్యాజువాలిటీస్ ఎక్కువగా ఉంటాయి, లేదా మొత్తం అందరూ కూడా చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాబబిలిటీ ఎక్కువగా ఉంటుంది. ప్రమాదాలు జరగడం తక్కువ, కానీ జరిగిన సందర్భంలో మాత్రం నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే చాలా జాగ్రత్తగా వీటిని ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. వీటికి సంబంధించిన నియమ నిబంధనలు చాలా కఠినంగా ఉండాల్సి ఉంటుంది. ఊరికే ఫ్లైట్ ఎక్కడానికి గంట ముందు, 3 గంటల ముందు ప్యాసింజర్స్ని రావాలని చెప్పి నిబంధనలు పెట్టడం, చాలా కఠినంగా చెకింగ్ చేసి లోపలికి పంపించడం అనేది, ఇవన్నీ కూడా ఫ్లైట్ యాక్సిడెంట్ జరగకుండా చాలా సేఫ్గా జర్నీ జరగడానికి ఇవన్నీ నియమ నిబంధనలన్నీ కూడా. కానీ ఎక్కడో చాట జరిగేటటువంటి సమస్యలు, మ్యానుఫ్యాక్చరింగ్లో కావచ్చు, మెయింటెనెన్స్లో కావచ్చు, మానవ తప్పిదం కావచ్చు, ఏదో ఒక కారణంతో అప్పుడప్పుడు ఇలాంటి దుర్ఘటనలు జరుగుతూ ఉంటాయి. సో ఈరోజు జరిగినటువంటి ఒక బాధాకరమైనటువంటి దుర్ఘటనని భారతదేశం మొత్తం కూడా విట్నెస్ చేసింది. దాదాపు 110 మంది మృతి చెందడం అంటే చిన్న విషయం కాదు. అది ఎంతోమంది ప్రాణాలు, వాళ్ళందరికీ సంబంధించిన కుటుంబాల్లో విషాదాలు, ఇవన్నిటినీ కూడా తలుచుకుంటేనే హృదయం ద్రవించేటటువంటి పరిస్థితి. ఎన్నో హోప్స్తో వీళ్ళంతా కూడా ప్రయాణానికి సిద్ధమై వెళ్ళారు. లండన్ వెళ్తున్నారంటే ఎన్నో హోప్స్ తోటి, ఎన్నో ఆశలతోటి, ఎన్నో కారణాలతోటి వెళ్తూ ఉంటారు. అలాంటి వాళ్ళందరూ ఈరోజు ఫ్లైట్ యాక్సిడెంట్లో మృతి చెందినటువంటి సందర్భంలో ఇట్స్ వెరీ సాడనింగ్, చాలా బాధాకరమైనటువంటి విషయం.